బస్సు డ్రైవర్ మితిమీరిన వేగం, నిద్రమత్తు 10 మంది ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపింది. తెల్లవారుతుండగానే 10 కుటుంబాల్లో విషాదం నింపింది. విరామం లేకుండా సాగిన సుదీర్ఘ ప్రయాణంతో మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరాల్సిన బస్సు డ్రైవర్ అలసిపోవడంతో ప్రమాదానికి గురైంది. కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొని కల్వర్ట్లో పడిపోయింది. దివాకర్ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సులో ప్రమాద సమయంలో 50 మందికి పైగా ప్రయాణికులుండగా 10 మంది మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన 30 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లవారుతుండగా ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. కటక్ నుంచి హైదరాబాద్ వస్తున్న దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు ముళ్లపాడు వద్ద జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొన్న బస్సు కల్వర్టులోకి పడిపోయింది. బస్సు ప్రమాదం గురించి తెలియగానే హుటాహుటీనా అక్కడికి చేరుకున్న ముళ్లపాడు గ్రామస్తులు గాయపడిన వారిని బయటకు తీసేందుకు యత్నించారు. బస్సు బురద నీటిలో పడిపోవడం, ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జవడం వల్ల వారి ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు క్రేన్లు, గ్యాస్ కట్టర్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని ముందుగా నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. మృతి చెందిన వారిలో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన బస్సు డ్రైవర్ ఆదినారాయణ రెడ్డి, శ్రీకాకుళం సంతబొమ్మాలికి చెందిన పంగా తులసమ్మ, విజయవాడకు చెందిన షేక్ పాషా, సూర్యాపేట జిల్లా పాండురంగాపురానికి చెందిన కృష్ణారెడ్డి, హైదరాబాద్కు చెందిన మధుసూదన్ రెడ్డి, కటక్కు చెందిన బల్వేందర్ సింగ్గా గుర్తించారు. బస్సు ప్రమాదం గురించి తెలియగానే డీజీపీ సాంబశివరావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఏం తెలియలేదు, పడ్డ తర్వాత మొత్తం బస్ అంతా షేక్ అయినప్పుడు మేము లేసాము. అప్పటికి నాకు దెబ్బలు బాగా తగిలి అరగంట 45 నిమిషాలు బస్సులోనే ఉన్నాము. 2-3 అద్దాలు పగలగొట్టేసి దానిలోంచి బయట తీశారు మమ్మల్ని. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం నుంచి వారు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. బస్సు పెద్ద కుదుపునకు గురవ్వడమే తమకు గుర్తుందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదని వారు చెబుతున్నారు. సార్ అరౌండ్ 5 o'clock బస్సు కదిలినట్టు అయింది. సడన్ గా చూసేటప్పటికి కింద మధ్యలో పడిపోయింది లోయలో, కాలువలో. మరి డివైడర్ ఎక్కించేసినట్టున్నాడు. చూస్తే ఒక 15 minutes లో వచ్చారు అందరూ. వచ్చి కాలువలోకి దించి కాలువ నుంచి లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడి నుంచి మళ్ళీ మేము ఆంధ్ర హాస్పిటల్కి వచ్చేసాం. కుదిరినట్టని తెలిసింది, ఏమో రోడ్డు బాగాలేదు అనుకున్నాం. బట్ విత్ ఇన్ ఫ్లాష్ మూమెంట్ లో కింద ఉంది బస్సు. మధ్యలో ఒక దగ్గర పెద్దగా బ్రేక్ పడేటట్టు సౌండ్ వచ్చింది, ఏదో పెద్దగా సౌండ్ వచ్చింది. ఆ టైంలో నాకు కాస్త తెలివి వచ్చేటప్పటికి బస్సు డౌన్లోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఆ తర్వాత నేను కాస్త ఏం జరిగిందో నాకేం తెలియదు, ఎవరో పట్టుకొని లాగుతుంటే ఏదో తొక్కుని ఎక్కిపోతున్నట్టు అనిపించింది. నేను పక్కన పెట్టేశారు, కూర్చొని లేసి కళ్ళు తీసి చూసేసరికల్లాను డివైడర్ పైన ఉన్నాను. చుట్టుపక్కల నాతో పాటు 5-6 members అలాగే ఉన్నారు. ఇంకా చదువుతుండే లోపల రిమైనింగ్ వెహికల్స్ అన్నీ ఆపేసి జనాలు సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకసారి జర్క్స్ వచ్చాయి, బాగా పడిపోయింది కింద. మెలుగుగా ఉన్నాను ఆ టైంలో. పడిన తర్వాత స్పృహ కోల్పోయాను. కొంతసేపు అయ్యేసరికి అందరూ ఏడుస్తూ కొంతమంది హెల్ప్ చేస్తున్నారు వాలంటీర్గా. సో నా దగ్గరికి వచ్చేసరికి లేట్ అవుతుందని పక్కలో వాటర్ ఉంది, బురద ఉంది, అందులో దూకేసి బయటకు వచ్చేసాను. ఇంకేం తెలియదు. మరి డ్రైవర్ నిద్రపోయడం మరి ఏం జరిగింది తెలియదు, కానీ పడిపోయారు. మరి దేవుడి దేవాళ్ళు బతికేవాడు. మేమైతే ఏం చెప్తాం. దివాకర్ ట్రావెల్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు డీజీపీ ఆదేశించారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ ధ్రువపత్రం ఉందని రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.